వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. ఇప్పటి వరకు మన ఛానల్లో డిగ్రీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ చేసాం. ఇప్పటి నుంచి మీకోసం జాబ్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటారు? మీకు సాఫ్ట్వేర్ సైడ్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో సాఫ్ట్వేర్ అని కమెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చే లైక్స్ అండ్ రెస్పాన్స్ని బట్టి మీకోసం మంచి మంచి జాబ్ అప్డేట్స్ తీసుకొచ్చేస్తాం. అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రీచ్ అవుతుంది. ఇంకెందుకు లేట్, ఈరోజు మెడ్ ప్లస్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ చూసేద్దాం. ప్యాకేజ్ వచ్చేసరికి మీకు 6 LPA ప్లస్ 2 lakhs బోనస్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసరికి మీకు 20th April 2025 ఉంటుంది. ఈ జాబ్కి ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేయాలి, డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. మీరు చూస్తున్నారు మెడ్ ప్లస్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్. ఆర్ యూ ప్యాషనెట్ అబౌట్ కోడింగ్? ఆ టీమ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 20th April 2025 ఉంటుంది. రిటర్న్ టెస్ట్ లొకేషన్ వచ్చేసరికి మీకు హైదరాబాద్లో ఉంటుంది. మీకు ఇచ్చే రోల్ ఏంటంటే ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రెషర్స్. ఎలిజిబిలిటీ వచ్చేసరికి BE BTech, ME MTech, BCA, MCA ఈ క్వాలిఫికేషన్స్ ఉండి 2023, 2024, 2025 పాస్డ్ అవుట్ అయితే ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 6th May 2025 కల్లా జాయిన్ అవ్వాలి. జాయినింగ్ డేట్ ఎక్స్టెండ్ చేయడం అనేది పాసిబుల్ కాదని ఇక్కడ ఇచ్చారు. స్కిల్స్ మీకు ఏమేమి కావాలి అంటే కోర్ కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్స్ మీద మీకు ఐడియా ఉండాలి. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, డేటాబేస్, ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి వచ్చుండాలి. అది జావా అయినా పర్లేదు ఆర్ పైథాన్ అయినా పర్లేదు అని ఇచ్చారు. అండ్ మీకు వెబ్ డెవలప్మెంట్ కూడా తెలిసి ఉండాలి. HTML, జావాస్క్రిప్ట్, CSS. లాజికల్ రీజనింగ్ స్కిల్స్ బాగుండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూసేద్దాం. రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి మీకు 20th April 2025 జరుగుతుంది. మీరు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న అప్లై నౌ అనే బటన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి రిటర్న్ టెస్ట్ మెయిల్స్ వస్తాయి, లేదంటే SMS ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారు. 15th April 2025 కల్లా మీకు మెయిల్ కానీ SMS కానీ వస్తుంది. మీరు షార్ట్ లిస్ట్ అయితే, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి హాల్ టికెట్ వస్తుంది. ఈ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎగ్జామ్ వెన్యూకి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు హాల్ టికెట్ కంపల్సరీ ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు మీరు ఒక ID ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, పాన్ కార్డ్ అవ్వచ్చు, ఏదో ఒకటి. హాల్ టికెట్తో పాటు మీరు ఎగ్జామ్ వెన్యూకి తీసుకెళ్ళాలి. రిటర్న్ టెస్ట్ మీరు క్వాలిఫై అయితే సెకండ్ రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈమెయిల్ ఆర్ SMS ద్వారా పంపిస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవ్వలేదో వాళ్ళకి రిగ్రెట్ ఈమెయిల్స్ రాకపోవచ్చు. ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఈ జాబ్ క్రాక్ చేయాలంటే మీరు 2 rounds క్వాలిఫై అవ్వాలి. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ 90 minutes ఉంటుంది. 2 sections ఉంటాయి, సెక్షన్ A, సెక్షన్ B. సెక్షన్ Aలో మీకు మల్టిపుల్ చాయిస్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ ఉంటాయి. టాపిక్స్ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టాపిక్స్ మీద ఉంటాయి. సెక్షన్ B వచ్చేసరికి మీకు కోడింగ్, సూడో కోడ్స్ ఇలా ఉంటాయి. రిటర్న్ టెస్ట్ ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇన్-పర్సన్ ఇంటర్వ్యూ ఉంటుంది, రౌండ్ 2. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఈమెయిల్ ద్వారా ఆర్ కాల్స్ ద్వారా ఆర్ SMS ద్వారా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఎగ్జామ్ వెన్యూ వచ్చేసరికి మీకు రిటర్న్ టెస్ట్ వెన్యూ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ అడ్రస్ అనేది క్లియర్గా ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. CTC వచ్చేసరికి మీకు 6 lakhs per annum ఉంటుంది, ప్లస్ 2 lakhs బోనస్ ఉంటుంది. ఈ 2 lakhs బోనస్ అనేది మీకు కంపెనీలో 2 years కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారు. 2 years సర్వీస్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది. వర్క్ లొకేషన్ వచ్చేసరికి మీకు మాదాపూర్, హైదరాబాద్. ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుంది. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్. మీరు ఎలిజిబుల్ అయ్యుంటే అప్లై నో బటన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు షార్ట్ లిస్ట్ అయితే ఈమెయిల్ ఆర్ కాల్ ఆర్ SMS ద్వారా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. నెక్స్ట్ మీరు రిటర్న్ టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉంటుంది. లొకేషన్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు ఎలిజిబుల్ అయి ఉంటే అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో సాఫ్ట్వేర్ అని కమెంట్ చేయండి. మీ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనిపించుంటే డెఫినెట్గా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు.